హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి జేఈ 03 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా సిబిటి2 టెక్నికల్ ఎబిలిటీ సంబంధించినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క స్టడీ మెటీరియల్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఈ యొక్క మెటీరియల్ మొత్తం కూడా మనకైతే ఇంగ్లీష్ మీడియంలో రావడం జరుగుతుంది. టోటల్ గా 700+ పేజెస్ తోటి మనకి యొక్క కంటెంట్ అయితే రెడీ అవ్వడం జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ 2024 బేసిస్ పైన రీసెంట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా డిజైన్ చేసినటువంటిది అండ్ అదేవిధంగా ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మొత్తం కూడా థియరీ కాన్సెప్ట్ ఓకేనా. సిబిటి2 లో టెక్నికల్ ఎబిలిటీస్ యొక్క 100 మార్క్స్ ఏదైతే వెయిటేజ్ ఉందో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇది ఓకేనా. సో జస్ట్ 149 రూపీస్కే మీకు ఈ యొక్క టోటల్ డేటా రావడం జరుగుతుంది. సో దీని యొక్క ఇండెక్స్ లోకి వెళ్ళిపోయే ముందు అసలు డీటెయిల్ నోటిఫికేషన్ లో ఒకసారి సిలబస్ గురించినటువంటి జస్ట్ డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద అఫీషియల్ 03 ఆఫ్ 2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 70 సిలబస్ ఫర్ మెకానికల్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్ జేఈ అని ఇక్కడ సబ్జెక్ట్స్ కన్నా తీసుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మిషనింగ్, వెల్డింగ్, గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్, మెట్రాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, థర్మల్ ఇంజనీరింగ్. ఈ విధంగా మనకైతే 10 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డేటానే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంజనీరింగ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మిషనింగ్, వెల్డింగ్, గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్, మెట్రాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, థర్మల్ ఇంజనీరింగ్. సో టోటల్ గా మనకి ఇక్కడ 702 పేజెస్ లో టోటల్ కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ పర్ ద లేటెస్ట్ ఏఐసిటి అప్రూవ్ చేసినటువంటి అండ్ అదేవిధంగా ఐఐటి ప్రొఫెసర్స్ ఇచ్చినటువంటి డేటాతో పాటు నేషనల్ వైడ్ గా ఫేమస్ ఆథర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డేటాని స్క్రూటనైజ్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్. ఎందుకంటే ఆర్ఆర్బిజీ అనేది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి మన నేషనల్ లెవెల్ అయినటువంటి ఏఐసిటి అప్రూవ్డ్ అయినటువంటి మెటీరియల్స్ ని అండ్ అదేవిధంగా మనకు ఐఐటీస్ నుంచి వచ్చినటువంటి ఎన్ఐటీస్ నుంచి వచ్చినటువంటి డేటాస్ ని పరిగణలో తీసుకొని ఈ యొక్క మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఒకసారి కంటెంట్ చూద్దాం. సో ఈ విధంగా మనకైతే డేటా ఉండడం జరిగింది. ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, మనకి సిలబస్లు ఇచ్చారు కదా, నైట్ రైడింగ్ అని, నార్మలైజింగ్ అని, సైనైడింగ్ అని, కేస్ కార్బరైజింగ్ అని, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సిలబస్లో ఉన్నటువంటి డేటాని హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎల్లాయింగ్ ఆఫ్ స్టీల్స్, సో ఆల్రెడీ మనకి ఒక పాయింట్ కూడా సిలబస్లో ఉంది. ఎల్లాయ్ స్టీల్ సంబంధించినటువంటి డేటా ఈ విధంగా ఏదైతే మనకు సిలబస్లో ఉందో ఆ డేటాను మీకు ఇక్కడ ఫిల్టర్ చేసేసి ఇవ్వడం జరిగింది. మెకానికల్ ప్రాపర్టీస్, సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. టెన్జైల్, కంప్రెసివ్, డక్టిలిటీ, మ్యాలియబిలిటీ. సో టెన్జైల్ ఎంత టెన్జైల్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. నెక్స్ట్ ఇంపాక్ట్ దానికి సంబంధించింది. నెక్స్ట్ క్రీప్, ఫటీగ్, ఈ విధంగా మనకు ఎక్స్ట్రా డేటా. హార్డ్నెస్ కానీ అంటే హార్డ్నెస్ సంబంధించినటువంటి టెస్టులు కానీ, నెక్స్ట్ మెటీరియల్ సంబంధించినటువంటి డేటా. లో కార్బన్ స్టీల్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి అవన్నీ ఇటు యొక్క డేటా. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ మిషనింగ్ సంబంధించినటువంటి డేటా. ఇక్కడ నుంచి మొత్తం కూడా మిషనింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకు ఎస్పీసీటీ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ వస్తుంది. టైప్స్ ఆఫ్ మిషన్ టూల్స్ సంబంధించినటువంటి డేటాలో సో ఇదంతా బేసిక్స్. నెక్స్ట్ టూల్ జియోమెట్రీ. సో ఈ విధంగా మనకైతే కాన్సెప్ట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఈ యొక్క కంటెంట్ ఈ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అవర్ అఫీషియల్ స్టోర్. అండ్ ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా సిబిటి2 100 మార్క్స్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అరౌండ్ 43 MB తోటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైల్ ఇది. అట్లీస్ట్ 1 Mbps స్పీడ్ అయితే మెయింటైన్ చేయండి. సో చాలా మటుకు కాంపాక్ట్ చేసిన తర్వాత కూడా మనకు 43 MB రావడం జరిగింది. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది రావడం జరుగుతుంది. ఈ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ అని సేమ్ అదే విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. బ్యాక్ బటన్ ప్రెస్ చేయకండి. పేమెంట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ వచ్చేస్తుంది.
డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అని, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం ఈ కింద కనిపిస్తుంది కదా ఈ యొక్క ఈమెయిల్ ఐడి, ఈ యొక్క ఈమెయిల్ ఐడికైనా మీరు డైరెక్ట్ ఈ యొక్క పేమెంట్ స్లిప్ మీకు ఏదైతే జనరేట్ అయిందో ఆ యొక్క పేమెంట్ స్లిప్ని ఫార్వర్డ్ చేసినా మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో మీ మెయిల్కి అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు మన రీసెంట్గానే సీఎంఏ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సీఎంఏ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఆ యొక్క మెటీరియల్ని గ్యాదర్ చేసుకోవచ్చు. దాంతోపాటు రైల్వేకి డెడికేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ ఫిజిక్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కంటెంట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కంప్యూటర్ లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మన యొక్క జూనియర్ ఇంజనీర్ కోర్సులో అవైలబిలిటీలో ఉంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్. అండ్ మన యొక్క యాప్లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది జూనియర్ ఇంజనీర్ CBT1 CBT2 స్పెషల్ కోర్స్ అని. దీంట్లో మీకు ఆ యొక్క మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఎవరైతే ఈ యొక్క RRB JEE కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మెటీరియల్స్ అనేటటువంటి యాప్లో ఓపెన్ చేయగానే మీకు మెకానికల్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం మీకు కనిపిస్తుంది RRB JEE స్టడీ మెటీరియల్ అనేది. అది క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఎక్స్పోర్ట్ చేసేసి అది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో మన యొక్క కోర్సులో కూడా ఆల్రెడీ అటాచ్ అయింది కాబట్టి మన కోర్స్ నుంచి కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా మిషనింగ్ సంబంధించినటువంటి డేటా అండ్ నెక్స్ట్ లీత్ సంబంధించినటువంటి డేటా. అండ్ వాటి యొక్క వర్కింగ్ ప్రాసెసెస్ కానీ గేర్ రేషియోస్ కానీ ఈసారి మొత్తం న్యూమెరికల్ ఓరియంటెడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎక్కువగా ఫార్ములా బేస్డ్ ఫోకస్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఫార్ములాస్, మ్యాక్సిమం మనకి ఇక్కడ న్యూమెరికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఫ్రేమ్ చేయడం జరిగింది. కాన్సెప్టువల్ ఓరియంటెడ్ అయినటువంటి MCQs తగ్గించేసి ప్రాబ్లమేటిక్ ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది. విత్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ కూడా ఎక్కువగా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ద ఈజీ విజువలైజేషన్. క్యాప్షన్ అండ్ టరెట్ కానీ ఇట్లాంటి మెకానిజమ్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. ఏ టూల్స్ వాడతారు, వాటి యొక్క పర్పస్ ఏంది అనేది. ఆటోమేటిక్ అండ్ నెక్స్ట్ మిల్లింగ్ మిషన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ అండ్ నెక్స్ట్ షేపర్, ప్లేనర్ అండ్ షేపర్కి ప్లేనర్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంది. అండ్ నెక్స్ట్ స్లాటర్. షేపర్ని మనం వర్టికల్ చేస్తే మనకు అక్కడ స్లాటింగ్ వర్క్ అవుతుంది. సో ఇది మనకు స్లాటింగ్. సో స్లాటింగ్లో మనకి ఇవి కూడా అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్, వాట్ ఈస్ మెయిన్ పర్పస్ ఆఫ్ ర్యామ్ అని, లేకపోతే ర్యామ్ యొక్క మూవ్మెంట్ ఎంత అని, లేకపోతే దీంట్లో వాడేటటువంటి మెకానిజం ఏంటిదని. సో అట్లాంటి డౌట్స్ అన్ని కూడా మనకు ఒకే ఒక పిక్చర్ తోటి క్లియర్ అయిపోతుంది. సో వాటికి సంబంధించినటువంటి ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ అండ్ వాటి యొక్క మెకానిజమ్స్, వాటి గురించినటువంటి డేటా, సో అవి ఏ విధంగా వర్క్ అయితే వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా మ్యాక్సిమం మీకు కంటెంట్ని విత్ విజువలైజ్ చేసి ఇచ్చే ప్రయత్నమే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ హారిజెంటల్ మిల్లింగ్ మిషన్, వర్టికల్ మిల్లింగ్ మిషన్ అండ్ నెక్స్ట్ ప్లేనర్ టైప్ మిల్లింగ్ మిషన్, ప్రొఫైల్ మిల్లింగ్ మిషన్. సో ఉన్నటువంటి అన్ని టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ గేర్ తయారు చేయడానికి వాటికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ న్యూమరికల్స్. ఇవన్నీ కూడా న్యూమరికల్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ గేర్ సంబంధించినటువంటి ప్రాసెస్ అండ్ నెక్స్ట్ బ్రోచింగ్ మిషన్స్ అండ్ నెక్స్ట్ గేర్ కటింగ్. సో గేర్ కటింగ్ అనేది స్పెషల్ ఇవ్వడం జరిగింది సిలబస్లో. గేర్ హాబింగ్ కూడా అండ్ నెక్స్ట్ హీట్ ట్రీట్మెంట్ టు ద గేర్స్ అండ్ నెక్స్ట్ వెల్డింగ్. సో ఇదంతా వెల్డింగ్ సంబంధించినటువంటి డేటా. సో వెల్డింగ్లో బట్ జాయింట్, లార్జ్ జాయింట్, టీ జాయింట్, హాఫ్ ఓపెన్, ఫుల్ ఓపెన్ అండ్ అదేవిధంగా ఎడ్జ్ జాయింట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి వెల్డ్ పూల్ ఎక్కడ ఏర్పడుతుంది, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, ఎడ్జ్ ప్రిపరేషన్ కానీ లేకపోతే మెయిన్ కాన్సెప్ట్, వాటి యొక్క థిక్నెస్లు, ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి మీకు మ్యాక్సిమం పిక్చరైజ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్యాస్ వెల్డింగ్ సంబంధించినటువంటి డేటా. సో ఆక్సీ ఎస్టిలిన్ వెల్డింగ్ ఆల్రెడీ మనకు సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆక్సీ ఎస్టిలిన్ వెల్డింగ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఆక్సీ ఎస్టిలిన్ స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో హై ప్రెషర్ కానీ లో ప్రెషర్ కానీ వాటికి సంబంధించినటువంటి కలర్ కోడింగ్ కానీ అండ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ నెక్స్ట్ ఫ్లేమ్స్ మనకి ఇక్కడ న్యూట్రల్, రెడ్యూసింగ్, ఆక్సిడైజింగ్
టీఐజీ ఎంఐజీ వాటికి సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇందులోనే ఇంక్లూడ్ అయి వస్తుంది. నెక్స్ట్ గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్. మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ఓకేనా. సో దీంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ మీకు అక్కడ కలర్ కోడింగ్తో కనిపిస్తుంది కాబట్టి మీకు ఎక్కువ టెన్షన్ ఉండదు, రిస్క్ మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఏది మనకు సిలబస్లో ఉంది ఏది లేదనేది. సో సిలబస్ మొత్తాన్ని మీకు కవర్ ఇవ్వకుండా ఇక్కడ చూడండి విట్రిఫైడ్ అని సిలికేట్ అని కలర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు విట్రిఫైడ్, సిలికేట్, షెల్లాక్, రబ్బరు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కలర్లో వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా వాటిని బట్టి చూసుకోవచ్చు. రబ్బర్ వేరే, షెల్లాక్ వేరే, మనకు సిలబస్లో రెండు ఒకటే లెక్క మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రైండింగ్ వీల్ యొక్క మార్కింగ్. గ్రైండింగ్ వీల్ సంబంధించినటువంటి సర్ఫేస్ స్పీడ్స్, ఈ రేషియోస్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ ఫినిషింగ్, ల్యాపింగ్, హార్నింగ్, బఫింగ్. అండ్ నెక్స్ట్ సూపర్ ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ మెట్రాలజీ. మెట్రాలజీలో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఇంక్లూడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ. అండ్ నెక్స్ట్ వెంచురీ మీటర్, ఆర్పిజి మీటర్. ఇక్కడ చూస్తున్నారు కదా వెంచురీ మీటర్, పిటా ట్యూబ్, కరెంట్ మీటర్స్. వెంచురీ మీటర్ సంబంధించినటువంటి కన్వర్జెంట్, డైవర్జెంట్ సంబంధించినటువంటి డేటా, ఫార్ములాస్ అండ్ వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ వెంచురీ మీటర్ ఇంక్లైన్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఆర్ఫేస్ మీటర్. సిలబస్ లెవెల్ ఏజ్ కదా ఆర్ఫేస్ మీటర్ ఎందుకు ఇచ్చారంటే వెంచురీ మీటర్ వస్తే ఆటోమేటిక్గా ఆర్ఫేస్ మీటర్ సంబంధించినటువంటి కంపారిజన్ కానీ వారి రెండింటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ కానీ ఇట్లాంటివి అడుగుతూనే ఉంటాడు కాబట్టి ఆర్ఫేజ్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిటా ట్యూబ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా పిటా ట్యూబ్. అండ్ నెక్స్ట్ కరెంట్ మీటర్. సో ఇది కరెంట్ మీటర్, కప్ టైప్ ఉండేది. అండ్ నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి మ్యానోమెట్రిక్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ. సో సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది మ్యానోమెట్రిక్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ అండ్ ఓవరాల్ ఎఫిషియన్సీ. సో సిలబస్లో ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే అందుబాటులో ఉంది. సబ్మెర్సిబుల్ పంప్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. సో యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా మీకైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే టోటల్ డేట్ అయితే అందుబాటులో ఉంది. ఈ విధంగా మనకైతే బుక్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇది ఆర్ఆర్బి జేఈ మెకానికల్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి ఈ యొక్క మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి కోర్సు వాళ్ళందరూ కూడా మన యొక్క కోర్సులో అవైలబిలిటీలో ఉన్నటువంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు డే. నెక్స్ట్ వీడియోలో మరొక డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.